అబ్రహాము తన జీవితంలో ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించవలసిన సమయం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో బలి అర్పించకుండా నిద్రిస్తూ ఉన్నాడంట. నిద్రించిన సమయంలో బలి అర్పించవలసిన వాటి మీదకి ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ ఆ పక్షులు వచ్చి వాటిని తింటూ ఉన్నాయంట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బలి అర్పణ, దేవుని సన్నిధిలో ఇచ్చే బలి అర్పణ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ బలి అర్పణ ఏ విధంగా ఉండాలంటే శ్రేష్టమైన బలి అర్పణగా నీవు ఇచ్చే విధంగా మార్చబడాలి. ఈ బలి అర్పణలో ఈ అబ్రహాము చేసిన పొరపాటు ఏమిటంటే, అబ్రహాము చేసినది ఏమిటంటే బలి అర్పించవలసిన సమయంలో గాఢ నిద్ర కలిగి నిద్రించాడు. నిద్రించిన దానిని బట్టి ఆ ప్రదేశంలో కలిగిన ఆ పక్షులు ఆ ప్రాంతంలో వచ్చి వాటిని తింటున్న క్షణంలో జ్ఞాపకం చేసుకుందాం. చదువుకుందాం. 11వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుములకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతను ఖండింపలేదు. గద్దలను ఆ కళేభారముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. పొద్దుగోక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటక చీకటి అతనికి కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసు